నమస్కారం అండి, నా పేరు కలాన్ సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్ తెలంగాణ. చాలామంది డౌట్స్ అడుగుతున్నారు, సార్ ఇది గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేయాలి అంటే ఎలా అంటున్నారు. ఒకసారి గిఫ్ట్ ఇచ్చిన తర్వాత క్యాన్సిల్ చేయడం అనేది ఉండదు, కుదరదు. అసలు గిఫ్ట్ డీడ్ ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటాం అకార్డింగ్ టు ట్రాన్స్ఫర్ టీపీ యాక్ట్, ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ యాక్ట్ అకౌంటింగ్ సెక్షన్ 122 ప్రకారముగా ఒకసారి గిఫ్ట్ ఇచ్చేస్తే మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేయడానికి ప్రసక్తే లేదు. అదే కాకుండా వీలునామా అంటే మీరు చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా రాసుకో, ఎన్నిసార్లు క్యాన్సిల్ చేసుకోవచ్చు. కానీ గిఫ్ట్ డీడ్ అంటే గిఫ్ట్ బహుమానము, డీడ్ అంటే పత్రము. గిఫ్ట్ డీడ్ దీంట్లో ఇద్దరు ఉంటారు వ్యక్తులు, డోనార్, డోనీ. డోనార్ కనుకంటే డోనర్ ఎవరైతే ఇస్తాడో దాత, ఇచ్చేవాడిని డోనార్ అంటారు, పుచ్చుకునేవాడిని డోనీ అంటారు, తీసుకునేవాడిని డోనీ అంటారు. ఇద్దరి మధ్య ఒప్పందం చేసుకుంటేనే, మళ్ళీ దాంట్లో గుర్తుగా పెట్టుకోండి, ఇద్దరి మధ్య ఒప్పందం అయిన తర్వాత రే బాబు నీకు నేను ఇల్లు ఇస్తున్నా కానీ ఇప్పుడు కాదు, నా తదంత్రమే నీకు ఈ ప్రాపర్టీ వస్తుంది అని గిఫ్ట్ డీడ్ రాసుకుంటే ఆ తదంత్రం అతనికి ఆయనకి గిఫ్ట్ డీడ్ వస్తుంది. ఎవరికైతే రాసిస్తాడో డోనార్, ఎవరికైతే డోనీకి ఇస్తాడో గిఫ్ట్ డీడ్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి గిఫ్ట్ డీడ్ ఇస్తే దాన్ని క్యాన్సిల్ చేసే ప్రసక్తే లేదు, చాలా కష్టము. కానీ అగ్రిమెంట్లో రాసుకొని ఎంఓఎంలో మెమోరాండం అండర్స్టాండింగ్లో రాసుకుంటూ తండ్రి కనుక ఆస్తి ఉంటే కొడుకు ఇవ్వాలనుకున్నప్పుడు, గిఫ్ట్ డీడ్ చేయాలనుకున్నప్పుడు తండ్రి ఒక షరతు పెడితే, కండిషన్, ఆ షరతు ఏంటంటే బాబు నీకు ఇల్లు ఆస్తి రాసిస్తా, కాకపోతే నేను బ్రతికినంత కాలం నువ్వు నన్ను చూసుకోవాలి, నా ఆరోగ్యం, నా మందులు, హాస్పిటల్ తీసుకెళ్ళడం అన్ని రకాలుగా నన్ను ప్రాపర్గా ట్రీట్ చేస్తేనే నీ పేరు మీద నేను గిఫ్ట్ డీడ్ రాసిస్తా అన్నప్పుడు కొడుకు అలాగా నాన్నగారు నా పేరు మీద రాసి ఇచ్చేసేయి నేను అన్ని చూసుకుంటా అంటాడు. తండ్రి నమ్మి గిఫ్ట్ డీడ్ చేసాడు అనుకోండి, వాళ్ళ మధ్యలో చేయకపోతే, తండ్రిని చూసుకోకపోతే అప్పుడేం చేయాలి? మరి ఇంకొక అవకాశం ఉంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారంగా సెక్షన్లో చూసుకుంటే గిఫ్ట్ డీడ్ని కూడా రివోక్ చేసుకోవచ్చు, వెసులుబాటు ఉంది. ఏ సందర్భంలో అంటే తండ్రిని చూసుకుంటానని చెప్పి కొడుకు చూడనందుకు తండ్రికి చిరాకు వచ్చి దాన్ని రివోక్ చేసుకునే ఆస్కారం అయితే ఉంది. అది ఈ కండిషన్ ఉంటేనే, ఇద్దరి మధ్య కండిషన్ ఒప్పందం ఉంటేనే రివోక్ చేసుకోవచ్చు. ఆయన ఒకసారి మామూలుగా ఏవి డాక్యుమెంట్ రాయకుండా, మెమోరాండం అండర్స్టాండింగ్ రాయకుండా తండ్రి కనుక గిఫ్ట్ ఇస్తే ఆ గిఫ్ట్ ఇంకా కొడుకు ఇచ్చేసినట్టే. ఇంకా మీరు మళ్ళీ దాన్ని వెంటనే రిటర్న్ అడిగితే మీకు రాదు. ఒకసారి మన చేతిలో నుంచి నా పెన్ను ఉంది వేసి ఇంక వేరే వాళ్ళకి ఇచ్చా, నువ్వు మళ్ళీ గిఫ్ట్ గా ఇచ్చేసాను, మళ్ళీ నువ్వు ఎలా అడుగుతావు? వాడు సారీ సార్ నాకు ఒకసారి ఇచ్చిందా ఇంకా నేను ఇవ్వను అంటాడు. నువ్వు కెనాట్ ఫైట్ విత్ దట్. నువ్వు ఎలా కొట్టాడుతావు దాని గురించి మళ్ళీ ఇవ్వమని? ఏదన్నా అంతే, ఒకసారి తండ్రి ఇచ్చేసాడు మర్చిపోవాలిగా. మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటేనే తప్ప అది రివోక్ చేయడానికి లేదు. అది కోర్టు సెక్షనే చెప్తుంది అలా ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ యాక్ట్ లో. కాబట్టి ఎవరైనా సరే ఆస్తులు పంచుకునేటప్పుడు, గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు చూసి జాగ్రత్తగా చేయండి, తొందరపాటు వద్దు, జాగ్రత్తగా మాట్లాడని పడతావు. చేసేటప్పుడు పర్ఫెక్ట్ గా మాట్లాడి, అవసరమైతే ఇద్దరు సాక్షులు కూడా తీసుకోండి. ఎందుకైనా మంచిది. ఒకవేళ రేపు పొద్దున హ్యాండ్ ఇస్తే మెమోరాండం అండర్స్టాండింగ్ 2 సాక్షులు పెట్టి రేపు పొద్దున వాళ్ళు వీళ్ళే బాధ్యులు, రెస్పాన్సిబిలిటీ, విట్నెస్ సాక్షులు ఉన్నారు, వీళ్ళ సమక్షంలో నేను గిఫ్ట్ డీడ్ చేశా, వీడు అయినా కూడా నన్ను చూసుకోవట్లే కాబట్టి నేను నా డాక్యుమెంట్ నేను క్యాన్సిల్ చేసుకుంటున్నా అన్నమాట ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అవుతుంది, రివోక్ చేసుకోవచ్చు. అంటే మెమోరాండం అండర్స్టాండింగ్ రాసుకోవాలి, అగ్రిమెంట్ రాసుకోవాలి. అగ్రిమెంట్ రాసుకుంటేనే నీకు గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ అవుతుంది. అయితే మామూలుగా మెమోరాండం అండర్స్టాండింగ్ రాసుకోకపోతే గిఫ్ట్ డీడ్ రాదు. కాబట్టి ఎవరైనా సరే గిఫ్ట్ డీడ్ చేసుకుంటే ఈ రకంగా కండిషన్స్ పెడితేనే ప్రాపర్టీ మళ్ళీ మీకు రివోక్ అవుతుంది, కానీ లేకపోతే రివోక్ అవ్వదు. దీన్నే గిఫ్ట్ డీడ్ అంటారు. నమస్కారం.